హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా యొక్క వెరైటీగా సొరకాయ వేసి బొండాలు చేస్తూ ఉంది. ఎలా చేయాలో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ముందుగా సొరకాయని తురుముకోవాలి. సొరకాయని సొరకాయని ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో ఉల్లిపాయలు, తగినంత మిర్చి, కొత్తిమీర, దాంట్లోనే తగినంత సాల్టు వేసుకోవాలి. దాంట్లోనే తగినంత సోడా ఎందుకంటే బోండాలు క్రిస్పీగా రావాలి కదా, అందుకే సోడా వేసుకుంటున్నాం. మళ్ళీ హాఫ్ కప్ అంతా శనగపిండి వేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే అది బోండాలు బాగా వస్తాయి. మీరు మా అక్క ఇలా మిక్స్ చేస్తాను చూడండి, మిక్స్ చేసుకొని తగినంత కారం వేసుకోవాలి. మా అక్క మధ్యలో మర్చిపోయింది, అందుకే నీళ్ళు ఎత్తుకొనేసింది. మళ్ళీ గ్యాప్ వచ్చి వేస్తూ ఉంది. హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి. మీకు కావాలంటే మీరు కారం వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే మీకు కారం వద్దు. పచ్చిమిర్చి ఉంది కదా, దాంట్లోనే మీకు కారం వస్తుంది. చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే కారం వేయద్దండి. ఎలాంటి చిన్నపిల్లలకి కారం అంతగా సెట్ అవ్వదు కదా, దానికి ఇలా మా యొక్క కారం పొడి వేసుకున్నాక నీళ్ళు వేసి కొంచెం కొంచెంగా మిక్స్ చేస్తూ ఉంది. సేమ్ మీరు ఇలానే మిక్స్ చేసుకోవాలి, అప్పుడే బోండాలు బాగా వస్తుంది. అంటే చాలా పలుసగా కూడా అయిపోవు, చాలా గట్టిగా కూడా రాకూడదు. ఇక్కడ చూడండి, మా యొక్క కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా ఉంది. మీరు అలానే కొంచెం కొంచెం నీళ్ళు వేసి బోండాలకి పిండి రెడీ చేసుకోవాలి. మధ్యలో మా యొక్క చాలా పల్సగా ఇచ్చేసేసింది. దాంట్లో కొంచెంగా శనగపిండి వేసుకొని శనగపిండి వేసి మళ్ళీ మిక్స్ చేస్తూ ఉంది. మీరు మాత్రం వేరే వాళ్ళతో మాట్లాడుకొని అలా చేయకండి ఫ్రెండ్స్, అప్పుడు అది కొంచెం మిస్టేక్ అయినా కూడా కరెక్ట్గా రాదు కదా, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మా అక్క ఇలా నీళ్ళు వేసి కలుపుకుంటాను చూడ, అలానే మిక్స్ చేసుకొని ఇప్పుడు వచ్చింది కరెక్ట్గా. సేమ్ ఇదే తర కలుపుకోవాలి పిండి. ఇప్పుడు నూనె ఆల్రెడీ మా యొక్క డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె వేసి స్టవ్ మీద పెట్టేసింది. మీరు అలానే స్టవ్ ఆన్ చేసి నూనె పెట్టుకొని నూనె బాగా కాలాక ఇలా బోండాల తర వేసుకోండి ఫ్రెండ్స్. బోండాల తర మీకు ఏం షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు వేసుకోవచ్చు. మా యొక్క రౌండ్ షేప్లోనే వేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇలానే అంటే ఎన్ని పడుతుందో అన్ని మాత్రం వేసుకోండి. మాదని కొంచెం పెద్దగా ఉందానికి చాలా వేస్తుంది మా యొక్క. మీరు చిన్నది ఉంటే చిన్న దాంట్లో కొంచెం వేసుకొని చూసి ఆ నూనెకి ఎంత సరిపోతుందో అంత మాత్రం వేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే అది ఒకటి కూడా బాగా ఇదవుతుంది. దానికి చూసి వేసుకోండి అంత. చూసారా ఫ్రెండ్స్, మా అక్క వేసేసింది. అలానే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పడుతుంది అది ఫ్రై అయ్యేకి. కలర్ చేంజ్ అయ్యే వరకు అది ఫ్రై చేయాల. అంటే స్టార్టింగ్ వేసినప్పుడే దాన్ని తిప్పకూడదు, అట్లా తిప్పి అది విరిగిపోతుంది. దానికి కొంచెంసేపు ఒక 5 మినిట్స్ ఆపినాక అలా మీరు గరిటె ఎత్తుకొని గరిటెలో దాన్ని కరెక్ట్ తగిలిపోయేసి ఉంటుంది నూనెలో, అది దానికి విడివిడిగా చేసేయండి ఫ్రెండ్స్, అప్పుడే అది బాగుంటుంది. లేకుంటే దానికి ఒకటి తగులుకో ఉంటుంది. ఇప్పుడు చూసారా, కలర్ చేంజ్ అయింది కదా, ఇలా మీరు కలర్ చేంజ్ అయినప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్. అట్లా తీసుకుంటే క్రిస్పీగా వచ్చి ఉంటుంది. చాలా నల్లగా మాడిపోతే వద్దు, ఇలా లైట్గా మెరూన్ కలర్ వస్తేనే చాలు, అప్పుడే బాగుంటుంది తినేకి కూడా. చూడండి ఫ్రెండ్, ఇలా మెరూన్ కలర్ అయ్యాక మీరు కూడా ఒక ప్లేట్లో తీసుకొని దానికి ముందు ఒక టిష్యూ పేపర్ ఏమైనా అంటే టిష్యూ పేపర్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దానికే మా ఇంట్లో టిష్యూ పేపర్స్ లేవని నేను అలానే వేస్తున్నాను. మీ ఇంట్లో టిష్యూ పేపర్స్ ఏమైనా ఉంటే అట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మెరూన్ కలర్ వచ్చినాక అంతా తీసేసినాక అంతే ఫ్రెండ్స్. దాంట్లో మీరు ఏమైనా చట్నీ కావాలంటే యూజ్ అంతే ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్.